నమస్కారం. నేను చందు. చిత్రమైన మనసు. భగవంతుడు మనిషిని వాక్కుతో మనసును మేళవించి తయారు చేసినట్లు దర్శన గ్రంథాలు చెబుతాయి. ఈ మనసు త్రికరణాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇది చంచలమైంది. ఒకసారి మనసు ప్రశాంతంగా ఉంటుంది, మరొకసారి రాగద్వేషాలకు లోనవుతుంది, ఇంకోసారి అజ్ఞానంలో పడిపోతుంది, ఒకసారి నిరుపేదననే భావాన్ని కలిగిస్తుంది, వేరొకసారి అధికారిననే అహంకారాన్ని ప్రదర్శిస్తుంది. ఒక్క క్షణం సంతోష సాగరంలో మునకలు వేసే మనసు మరుక్షణం దుఃఖ జలదిలో పడిపోతుంది. కరుణామృతాన్ని వర్షించే మనసు క్రోధాగ్నికి కారణభూతమవుతుంది. దాతగా నిలబెట్టేది అదే మనసు, లోబిగా అపకీర్తి పాలు చేసేది కూడా అదే మనసు. పూర్వం ఒక వ్యక్తి దారిలో ప్రయాణిస్తూ ఒక చెట్టు దగ్గర ఆగాడు. అతనికి అక్కడ ఒక డబ్బు మూట కనిపించింది. బహుశా ఎవరో బాటసారులు దాన్ని మర్చిపోయారని భావించిన ఆ వ్యక్తి కొంతసేపు ఆగాడు. అంతలో ఆ మూటను పోగొట్టుకున్న వ్యక్తి అక్కడికి రాగా అతడికి ఆ మూటనిచ్చి తన సద్బుద్ధిని ప్రకటించుకున్నాడు. అదే వ్యక్తి తిరుగు ప్రయాణంలో ఒక పూట కుల్లమ్మ ఇంట్లో హోటల్లో భోజనం చేస్తుండగా అతడి మనసు తాను తింటున్న వెండి పళ్ళెం మీదికి పోయింది. ఎవరికీ తెలియకుండా వెండి పళ్ళాన్ని తస్కరించి దొంగతనం వేసి ఇంటి ముఖం పట్టాడు. చూసారా, ఒకసారి తప్పు చేయని మనసు మరొకసారి తప్పు చేయడానికి సాహసించింది. కనుకనే మనసు తమ ఆధీనంలో ఉంచడానికి యోగులు ప్రయత్నిస్తారు. మన అన్ని సంకల్పాలకు మూలం మనసే. మనసు చేతనే కలలు కంటాం, కర్తవ్యం పారాయణులు అవుతాం. జాగ్రత్త అవస్థలో ఈ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. కానీ నిద్రావస్థలో దాని ఆచూకీ ఉండదు. అది మనల్ని అన్ని వేళలా అంటిపెట్టుకుని ఉంటుంది. జాగ్రత్త అవస్థలో మనం చేసే పనులకు ఆధారమైన మనసు నిద్రావస్థలో సేదతీరుతుంది. మనిషి ప్రశాంతతకు, విచారానికి కారణభూతమైన మనసు నిద్రావస్థలో పని లేకుండా ఉండడం చిత్రమే. ఈశ్వరుడి సన్నిధానం వల్ల జీవాత్మ అనిర్వచనీయమైన ఆనంద అనుభూతికి లోను కావడం వల్ల నిద్రావస్థలో మనసు పని లేకుండా ఉండిపోతుందని యోగ సాధకుల మాట. ఇలాంటి మనసును నిగ్రహించుకోవడానికి యోగ శాస్త్రం ఎన్నో సూచనలను తెలియజేసింది. శబ్ద, స్పర్శ, రూప, రస గ్రంథాలనే పంచ విషయాల పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఆయా విషయాల్లో మనసు ప్రవర్తించకుండా మన శరీరంలో నాభి, భ్రుకుటి, హృదయం మొదలైన స్థలాల్లో మాత్రమే నిలపాలి. ఏ వస్తువుకు సంబంధించిన జ్ఞానం మనకు అవసరమో ఆ జ్ఞానంలోనే మనసును లగ్నం చేయాలి. ఎన్నుకున్న వస్తువు తప్ప ఇతర వస్తువులు జ్ఞానం మనసులోకి రాకుండా చూసుకోవాలి. క్రమంగా మనసును ఒక విషయం మీదనే ఏకాగ్రతం చేయాలి. అలా సాధన చేయడం వల్ల ధ్యానం సిద్ధిస్తుంది. భగవంతుణ్ణి వెదగడానికి ఉపయోగపడేది ధ్యానం. మనసు మన వశంలో ఉన్నప్పుడే ధ్యానం పరిపక్వం అవుతుంది. ధ్యాన సిద్ధి పొందినప్పుడే భగవంతుడు మన అనుభవంలోకి వస్తాడు. అప్పుడు మనసు ప్రమేయం ఉండదు. నిద్రలో లేనట్లే ఆత్మానుభవంలో మనసు లేనిదవుతుంది. పరమాత్మను తెలుసుకోవడంలో ఒక సాధనంగా ఉన్న మనసు పరమాత్మతో కలిసి ఆనందాన్ని పంచుకున్నప్పుడు తన ఉనికిని కోల్పోవడమే చిత్రం అని ఆచార్య మసన చెన్నప్ప గారు రాసిన అంతర్యామి ఇది. చిత్రమైన మనసు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.